గురువుగారు, కొన్ని వ్యాపారాలు ఒకానొక స్టేజ్‌లో మంచి రేంజ్‌లో ఉండి కూడా ఉన్నట్టుండి నష్టాల పాలవుతుంటాయి. దీనికేమైనా వాస్తు కారణాలున్నాయంటారా? ఉంటాయమ్మా. వాస్తు కారణాలు లేకుండా సింప్లీ అట్లా ఇదేం కాదు. అంటే వాస్తు కారణాలు ఏంటి, ఒక్కొక్క దోషము ఒక్కొక్క విధమైన నెగటివ్ ఇంపాక్ట్ని చూపెడుతుంది. కొందరి వ్యాపారాలలో అంత బాగానే ఉన్నా కూడా నమ్మక ద్రోహం కలగొచ్చు, నమ్మిన వాళ్ళు ద్రోహం చేయొచ్చు. కొన్ని సందర్భాలలో కాంపిటీటర్స్ బాగా రెచ్చిపోవచ్చు. కొన్ని సందర్భాలలో వీళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వ్యాపారం తగ్గిపోవచ్చు. లేదా వీళ్ళ వ్యాపారం బాగా ఉంది కదా అని వీళ్ళు ఏమన్నా ఆస్తులు ఇట్లాంటివి కొనుక్కుంటే ఆ కొనుక్కున్నటువంటివి వాస్తు ప్రకారం బాగలేనప్పుడు అది వీళ్ళ మీద, ఓనర్స్ కాబట్టి వీళ్ళ మీద ప్రభావాన్ని చూపెట్టినప్పుడు వీళ్ళ వ్యాపారం కూడా నష్టపోవచ్చు. ఇలా అనేక రకాల కారణాలు ఉంటాయి. అట్లాగే ఉన్నట్టుండి వ్యాపారము ఒక్కసారిగా ఇంకా పైకి ఎక్కువ లాభాలు రావటానికి కూడా ఇట్లాంటి కారణాలు ఉంటాయి. వాళ్ళు వ్యాపారాలు బాగున్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు ఇంకా కొన్ని వ్యవసాయ భూములు లేకపోతే ఇండ్లు, స్థలాలు ఇట్లాంటివి ఏమన్నా కొనవచ్చు. ఇప్పుడు మీకు స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టే పెట్టుబడులు వేరు, కానీ భూమి మీద పెట్టే పెట్టుబడులు వేరు. ఇక్కడ ఈ భూమి తన గుణాన్ని, తన మంచితనాన్ని కూడా ఆ ఓనర్కి సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎట్లా నెగటివ్ రిజల్ట్స్ ఉంటాయో అట్లాగే మంచి ఇండ్లు, మంచి స్థలాలు కొనటం వల్ల ఆ యజమానికి పాజిటివ్ పెరిగినప్పుడు వ్యాపారం కూడా ఇంకా బాగా పైకి వెళుతుంది, లాభాలు కూడా పెరుగుతాయి. ఇట్లా ఐదర్ సైడ్ రిజల్ట్స్ ఉంటాయి. వీటికి వాస్తు ప్రాముఖ్యత ఎంత ఉందో అది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళే చెప్తారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, జరుగుతుంది.